క్షణమాత్రం ఉండే చులకని శ్రమ మాలో అంతకంతకు మహిమ భారాన్ని కలిగిస్తోంది. అందుకని చాలా ఉత్సాహంగా ఈ శ్రమలను ఎదుర్కొంటూ సేవ చేస్తున్నాం. ఏంటండి ఈ మధ్య ప్రార్థనా మందిరానికి రాలేదంటే, ఏముందండి, ప్రభువుని నమ్ముకుని సాధించింది ఏముందండి, మేము అనుకున్నది అనుకున్నట్లుగా ఏమీ జరగట్లేదండి, మా వారు అసలు ప్రార్థనకి వెళ్ళొద్దు అంటున్నారండి, మా సతీమణి అసలు ప్రార్థనకి వెళ్ళొద్దు, దేవుడేం చేశాడని అంటున్నారండి, ఎందుకంటే శ్రమలండి, బాధలండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. అది వారికి ఎదురైన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలోనే దేవుని వైపు చూస్తూ దివ్యముగా కొనసాగాలి. దైవ సంబంధితమైన సంగతులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవుడు రాబోయే కాలంలో ఎన్నో దీవెనలను ఇస్తాడు. మీలో కొంతమందికి ఇప్పుడు లేనప్పుడు రాబోయే కాలంలో దీవెనలు ఎందుకండి, ఇప్పుడు సుఖంగా ఉండాలి కదా అంటే, రాబోవు కాలము అంటే పరలోక రాజ్యం అని కాదు, ఈ కాలంలోనే మనం జీవించి ఉన్నప్పుడే దేవుడు అద్భుతాలను అనుగ్రహిస్తాడు. దేవునిలో నమ్మకంగా కొనసాగండి. దేవుడు నడిపించిన సంఘములో గొప్ప సాక్షులుగా, సహకారులుగా ఉంటూ దేవుని కొరకు ప్రకాశించే గొప్ప దీపాలుగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.